నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టీటీడీ భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యత, రుచిని టీటీడీ ఈవో జె శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నప్రసాదాల రుచి, నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఈవో, అదనపు ఈవోతో కలిసి అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాలను స్వీకరించారు. తరువాత కియోస్క్ మిషన్ ద్వారా ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు విరాళం అందించారు. అనంతరం ఈవో అన్నప్రసాద భవనంలోని క్యూలైన్లు, పరిశుభ్రత, ముడి సరుకుల నిల్వ గది తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తరువాత ఈవో గ్యాస్ ప్లాంట్ను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతి వారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ, వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణ కారణంగా సోమవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ, సిబ్బంది వల్ల కానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానివ్వకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15, 16 శతాబ్దాల వరకు జరిగినట్లు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. తిరుమలలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికులు నివాసం ఉండే ఈస్ట్ బాలాజీ నగర్ బాలగంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచరించిన ఆనవాళ్లు కనబడ్డాయి. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. తరచూ చిరుతపులి సంచరిస్తూ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరుమల శ్రీవారిని మలయాళ నటుడు జయరాం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మలయాళ నటుడు జయరాం దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరుగుతున్న జాతీయ సదస్సులో భాగంగా సోమవారం సదస్సు యొక్క ప్రారంభోత్సవం విశ్వవిద్యాలయ చెలికాని అన్నారావు సభాభవనంలో ప్రారంభించారు. అంతకుముందు విశ్వవిద్యాలయంలో నిర్మించిన శ్రీ స్వామినారాయణ అక్షర పురుషోత్తం మండపం నుండి చెలికాని అన్నారావు సభాభవనం వరకు ముఖ్య అతిథులు, విశ్వవిద్యాలయ అధికారులు, వైస్ ఛాన్సలర్ శోభాయాత్ర నిర్వహించి అక్షర పురుషోత్తమ దర్శన వైభవాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆన్లైన్ మాధ్యమంలో అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం స్వామినారాయణ సంప్రదాయ అక్షరధాం న్యూఢిల్లీ అధ్యక్షులు సాధుభద్రేశ స్వామివారు ప్రస్థానత్రయానికి సంబంధించి అక్షర పురుషోత్తమ భాష్యం రాసేటప్పుడు అందులో ఉన్న మహత్వాన్ని, అనుభవాల్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు యూజీసీ వైస్ చైర్పర్సన్ మరియు ఐసీపీఆర్ అధ్యక్షులు ప్రొఫెసర్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ ప్రస్థానత్రయ భాష్యం ఏదైతే ఉందో అది సామాజికంగా ఎంత ఉపయోగమో, సామాజిక ఔన్నత్యానికి అవసరమని ప్రస్థానత్రయ భాష్య గొప్పతనాన్ని వివరించారు. అనంతరం ఐసీపీఆర్ మెంబర్ ప్రొఫెసర్ సచ్చిదానంద మిశ్రా మాట్లాడుతూ సంస్కృత భాషలో మరియు ఇతర భాషల్లో ప్రస్థానత్రయం యొక్క ఔన్నత్యం, గొప్పతనాన్ని వివరించారు. అనంతరం రాష్ట్రపతి సన్మానితులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పూర్వ కులపతులు ఆచార్య హరే కృష్ణ శతపథి మాట్లాడుతూ ప్రస్థానత్రయం ద్వారా మానవ జీవన విధానం ఒక ఉత్కృష్టమైన స్థితిలో ముందుకు వెళ్తోందని తెలియజేశారు. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ విచ్చేసి ప్రస్థానత్రయ భాష్యం యొక్క క్రియా సమన్వయం ఆధునిక సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే అంశంపై వివరించారు. శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం వేరావిల్, గుజరాత్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుఖాంత్ కుమార్ సేనాపతి విచ్చేసి వేదాంతాది శాస్త్రాలలో ప్రస్థానత్రయం యొక్క ఔన్నత్యం, ఏ విధమైన ఫలితాలు అనే అంశంపైన వివరించారు. అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ 3 రోజుల భాష్యోత్సవంలో ప్రస్థానత్రయానికి సంబంధించిన వివిధ భాష్యాలు ఇతర భాషల్లో, సంస్కృత భాషల్లో ఏ విధంగా ఉందో వర్ణించారు. తద్వారా ఆధునిక మానవ సమాజానికి కావలసిన వివిధ అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉత్కలపీఠం డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన్ పాండా వ్యవహరించారు. సభా సంచాలకులుగా ఉత్కలపీఠం అడ్వైజర్, సాహిత్య విభాగాచార్యులు ప్రొఫెసర్ జి శంకరనారాయణ వ్యవహరించారు. భారతీయ దార్శనిక అనుసంధాన పరిషత్ పక్షతః ఏతాదృశః భవ్యాతి భవ్యః దివ్యాతి దివ్యః కార్యక్రమः अस्माभिः अनुष्ठीयते. अयं च उत्सवः सः उत्सवः न भवति, ये है महोत्सव, और इस महोत्सव का नाम है भाष्य महोत्सव. ऐसा एक महोत्सव कभी भी भारतवर्ष में कभी नहीं हुआ था, नहीं होगा भी. ये इतना शानदार चमत्कार एक महोत्सव है. तो मैं सर्वप्रथम इस महोत्सव का जो चमत्कार है, चमत्कार को नमस्कार कर रहा हूं. श्रोतः भारतीय दार्शनिक अनुसंधान परिषद पक्षतः अद्यतन भाष्योत्सव प्रसंगे आलोचना चक्रम विधीयते. तत्र मुख्यं लक्ष्यं भवति भारतीय दार्शनिक चिंताधारायाः उपस्थापना. हमारी जो परंपरा है दर्शन शास्त्र की, इसके बारे में थोड़ा चर्चा करना ये सभा का मुख्य उद्देश्य है. विश्वतः तस्य मुखमस्ति, अर्थात तत्र व्याख्यानस्य अवसरः अस्ति अग्रे.
अतएव एकमेव ब्रह्मसूत्रम् अधिकृत्य दशाधिकानि भाष्याणि विरचितानि सन्ति। अन्येष्वपि ग्रन्थेषु अन्येष्वपि शास्त्रेषु न्यायशास्त्रे, मीमांसाशास्त्रे, सांख्यशास्त्रे, पुनश्च वैशेषिकशास्त्रे सर्वत्रापि भाष्यग्रन्थानाम् उल्लेखः विद्यते। भाष्यग्रन्थाः लिखिताः सन्ति। भाष्यग्रन्थमाध्यमेनैव वस्तुतः सूत्रग्रन्थः स्वाभिप्रायं स्फुरयति। अतएव भाष्य वार्तिक टीकादिक्रमेण ज्ञान परंपरा। शंकर विजेंद्र सरस्वती जी स्वामी जी महाराज यहाँ मंच को सुशोभित कर रहे स्वामी साधु श्री भद्रेश दास जी, परम प्रमुख आचार्य, न्यू दिल्ली अक्षरधाम, माननीय कुलपति महोदय जो कि यहाँ पर उपस्थित हैं, मूर्ति जी, डॉक्टर प्रोफेसर GSR कृष्णमूर्ति जी, प्रोफेसर सच्चिदानंद मिश्रा जी, మెంబర్ సెక్రటరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.